2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం అనేది చాలా కామన్. కారణం ఏదైనా కానీ చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే భర్తకి ఉద్యోగం లేదని భార్య మానసికంగా భర్తను హింసించడం క్రుయాలిటీ కేసు కింద చట్ట ప్రకారంగా వస్తుందంటారా? దీనికి సంబంధించి మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఇలాంటి కేసెస్ మీరు ఎన్నో డీల్ చేసినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్ళడం మనం చూస్తున్నాం. మరి అందులో భాగంగానే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, జాబ్ చేయని భర్తలు మనం చూస్తూ ఉంటాం. కారణం ఏదైనా ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో భార్య మానసికంగా భర్తని హింసించడం క్రుయాలిటీ కేసు కింద వస్తుందంటారా? ఇది చట్ట ప్రకారంగా ఎలా ఉంటుంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సార్? రీసెంట్గా ఛత్తీస్గఢ్ హైకోర్టు ఒక మంచి ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. భార్య క్రూయల్టీ కిందకి తీసుకొని ఆ కేసు సంబంధించి భర్తకి విడాకులు మంజూరు చేశారనమాట. December 26, 1996 ఒక జంటకి మ్యారేజ్ అయింది. అతను లాయర్గా జాబ్ చేస్తున్నారు. ఆమె అప్పటికి మ్యారేజ్ చేసుకున్న సమయానికి జస్ట్ షీఈ్ ఎ గ్రాడ్యుయేట్. ఇతను ఏం చేశారంటే, ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసుకున్న తర్వాత మరి కాస్త పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి ఆమెని PhD కూడా చదివించి ఆమెని కాస్త ఒక జాబ్ హోల్డర్గా పెట్టే ప్రయత్నం చాలా వరకు ఒక హస్బెండ్గా ఒక వైఫ్కి ఎంతో కొంత ప్రాధాన్యత ఇచ్చాడు. వీరికి ఒక 19 ఏళ్ళ అమ్మాయి, ఒక 16 ఏళ్ళ కొడుకు కూడా ఉన్నారు. వీళ్ళు ఉండేది కూడా ఛత్తీస్గఢ్ భిలాయ్ ప్రాంతంలో ఉంటారు వీళ్ళు. తర్వాత 2020లో ఏమైందంటే, అనుకోకుండా ఇతను చేసే లాయర్ జాబ్ చేయడం వల్ల కోర్టులన్నీ కూడా ఆ సమయంలో బాగా మూసివేసి ఉండడం వల్ల ఇతని యొక్క ఇన్కమ్ మాత్రం చాలా వరకు తగ్గిపోయింది. ఇన్కమ్ తగ్గిపోయిన తర్వాత కోవిడ్ అటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఎప్పుడైతే ఇన్కమ్ తగ్గిపోయిందో, భార్య చిన్న చిన్న సమస్యలు ఉండేవి ఇంట్లో కూడా. అంతకుముందు కూడా చిన్న చిన్న సమస్యలు, మాట పట్టింపులు ఉండేవి. ఎప్పుడైతే కోవిడ్లో తన ఇన్కమ్ తగ్గిపోయిన తర్వాత భార్య ఏం చేసిందంటే, భర్తని వేధింపులు గుర్చడం మొదలుపెట్టింది. ఇన్కమ్ లేదని, ఆదాయం తీసుకురావట్లేదని, పిల్లల ముందర, ఇరుగు పొరుగు వారి దగ్గర, తన కుటుంబ సభ్యుల దగ్గర, ఇతరత్ర అన్ని సందర్భాల్లో కూడా భర్తని మానసికంగా వేధింపులు గురిచేసింది. ఏమని? తన యొక్క ఆదాయం లేదు, నేను జాబ్ చేస్తున్నాను, నీకు ఇన్కమ్ లేదు అని చెప్తూ ఆమె రకరకాలుగా ఇబ్బందులు గురిచేసింది. ఈ సందర్భంలో ఏం చేసింది, తన యొక్క కూతుర్ని పట్టుకుని తన కూతుర్ని తీసుకుని ఆమె ఏం చేసిందంటే, 2020 సెప్టెంబర్ నామకంచి తన ఇంటి నుంచి వెళ్ళిపోయి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కాంటాక్ట్లో లేదా అమ్మాయి. దీని తర్వాత ఇతను వెయిట్ చేసి అబ్బాయితో పాటు తండ్రి కూడా ఆ అమ్మాయిని అనేక సందర్భాల్లో RCA పిటిషన్ ఫైల్ చేశారు. మళ్ళీ ఇంటికి రమ్మని చెప్పారు, కలిసి ఉందామని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. కుల సంఘం పెద్దలతోటి, మత పెద్దలతోటి, తెలిసినటువంటి ఇరుగు పొరుగు పెద్దలతో అందరిని కూర్చోబెట్టి ఆ అమ్మాయిని ఎట్లాగైనా కాపురానికి రమ్మనమని చెప్పి అనేక విధాల శతవిధాల ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆమె ఎక్కడ కూడా సస్యమీర్ అని చెప్పి అమ్మాయి రాకుండా పోయింది. ఇతను కూడా తనకు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు తన ప్రొఫెషన్ మీద. ఇతను రోజు రోజుకి తన యొక్క ఆర్థిక పరిస్థితి బాగా చితికిపోయింది. ఈ సందర్భంలో ఇతను ఏం చేశాడంటే, ఇంకా లాభాలని చెప్పి డివోర్స్ పిటిషన్ చేశాడు కోర్టులో. ఎక్కడ? ఫ్యామిలీ కోర్టులో, బెలాయ్ ఫ్యామిలీ కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఫ్యామిలీ కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత ఫ్యామిలీ కోర్టు ఈ యొక్క కేసు విచారణ అంతా చేసిన తర్వాత ఇతను అంతకుముందే RCA పిటిషన్ వేశాడని, భార్య మళ్ళా పుట్టింటికలను కోరుకుంటున్నాడు కాబట్టి ఈ విడాకులు మంజూరు చేయడం కుదరదు, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీస్, ఈ కేసుకు సంబంధించిన గ్రౌండ్ రియాలిటీస్ లేవు, ఆ అమ్మాయి సరిగ్గా స్పందించట్లేదు, ఆ ఒక కారణంతో ఆమెను చూపించడం, ఎస్పెషలీ ఈ యొక్క మానసిక వేధింపులు అనేటువంటి దాన్ని మేము పరిగణలో తీసుకొని కేసు డివోర్స్ ఇవ్వడం అనేది మేము మంజూరు చేయాలని చెప్పి ఫ్యామిలీ కోర్టు ఏం చేసిందంటే డివోర్స్ మంజూరు చేయాలి. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఈ ఫైల్ మరలా తీసుకుని హైకోర్టుకు అప్పీల్ చేశారు. హైకోర్టుకు అప్పీల్ చేసినప్పుడు ఛత్తీస్గఢ్ హైకోర్టు దీని మీద కీలకమైనటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ముఖ్యంగా భార్య ఇన్కమ్ తగ్గిపోయిన సందర్భాల్లో, భర్త యొక్క ఇన్కమ్ తగ్గిపోయిన సందర్భాల్లో భార్య చేస్తున్నటువంటి మానసిక వేధింపులు ఒక క్రూయల్టీ కిందకి తీసుకోవచ్చు. దీనిని ఉదాహరిస్తూ కానీ సరైన ఆధారాలు కానీ మనం ప్రవేశపెట్టగలిగితే తప్పనిసరిగా విడాకులు మంజూరు చేయడం కోసం చెప్పి భార్య చేస్తున్న మానసిక వేధింపులు, అంటే ఉద్యోగం లేదని చెప్పి, ఆదాయం లేదని చెప్పి, ఇన్కమ్ లేదని చెప్పి, ఇతరత్ర ఏ రకమైన లేదని కారణాలు చూపుతూ భార్య కానీ మానసిక వేధింపులు గురిచేస్తే ఆ మానసిక వేధింపుల్ని ఒక సాకుగా చూపించి భర్త విడాకులు పొందే అవకాశం ఉంది అని చెప్తూ ఈ కేసులో వారికి ఏం చేశారంటే విడాకులు మంజూరు ఆ ఛత్తీస్గఢ్ హైకోర్టు మంజూరు చేశారు. అంటే గ్రౌండ్ రియాలిటీ ఇక్కడ ఏంటి అంటే, ఇది క్రూయల్టీ కిందకి రాదు అని చెప్పి ఫ్యామిలీ కోర్టు చేసినప్పుడు ఇది క్రూయల్టీ కిందకి వస్తుంది అని చెప్పి ఇక్కడ హైకోర్టు, ఛత్తీస్గఢ్ హైకోర్టు ఈ కేసుని డిస్కస్ చేసిన తర్వాత, అంటే భార్య మానసిక వేధింపులు గురి చేస్తే కూడా అది మనం చట్ట ప్రకారంగా అది నేరం కాబట్టి
భర్త ఆ రకంగా మానసిక వేధింపులకు గురైపోయి సామాజికంగా, మానసికంగా, ఫైనాన్షియల్గా అనేక రకాలుగా తన వృత్తిలో తను ఎటువంటి నైపుణ్యం సాధించకుండా అనేక రకాలుగా హింసకు గురి కాబడుతున్నాడు. సో దీనిని ఆధారంగా చూపించి వాళ్ళ మధ్య విడాకులు మంజూరు చేసి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఛత్తీస్గఢ్ హైకోర్టులో జస్టిస్ రజనీ దుబే, అదేవిధంగా కిషోర్ గారు వాళ్ళు జస్టిస్లుగా ఉన్నటువంటి ఆ హైకోర్టు ధర్మాసనం ఈ యొక్క కీలక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ల్యాండ్ మార్క్ అని ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే, అనేక కేసులు భార్య ద్వారా వేధింపులకు గురవుతున్నటువంటి అనేక మంది భర్తలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న కారణాలు కూడా వేధింపులకు గురవుతుంది. అంటే భార్య చెప్పపెట్టకుండా పుట్టింటికి వెళ్ళిపోవడం, ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు, రమ్మనమని అంటే నేను రానని చెప్తూ మొరాయించుకుంటా ఇంట్లో కూర్చోవడం. ముఖ్యంగా తన సొంత కాళ్ళ మీద తను నిలబడిన తర్వాత తన ఆర్థికంగా తన కాస్త ఫినాన్షియల్ ఫ్రీడమ్ వచ్చి తను నిలబెట్టుకుంటే ఇక నేను నాకు భర్త అవసరం లేదని చెప్పి, అంటే అనేక రకాల కారణాలు కావచ్చు. నేను ఎక్కడిని బ్లేమ్ చేసే ఉద్దేశం కాదు, ఇతరత్ర అనేక కారణాలు ఉంటాయి. నేను ఇతనితో కలిసి ఉండలేను కాబట్టి అని చెప్పేసి వెళ్ళిపోయి ఈ కేసు విషయానికి వచ్చినట్లయితే ఆమె సరైనటువంటి కారణాలు చూపుతూ కోర్టు కూడా హాజరు కాకపోవడం. సో కోర్టుకి కంటిన్యూస్గా హాజరు కాలేదు కాబట్టి దీన్ని కోర్టుకి హాజరు కాకపోవడం అంటే విడాకులు మంజూరు చేయమని ఎక్స్పర్ట్ ఆర్డర్ తీసుకోవడం కూడా కొంతవరకు కారణమైంది. అంటే ఇట్లా కొంతమంది నా దగ్గరకు వస్తున్న చాలా కేసులు కూడా నేను చూస్తుంటాను. వీళ్ళందరూ ఏం చేస్తారంటే చెప్పబెట్టకుండా తన పుట్టింటికి వెళ్ళిపోతారు. దీని మీద అనేక రకాల డిస్కషన్లు, చర్చలు అన్ని చేస్తుంటారు, కానీ వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసినప్పుడు కూడా భార్యలు లేకుండా పోతారు. సో ఈ జడ్జిమెంట్ మనకి ఒక సపోర్టింగ్ అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ విషయం ఏంటంటే, మానసిక వేధింపులకు అంటే భర్త యొక్క ఇన్కమ్ లేదని, భర్త యొక్క ఆరోగ్యం బాలేదని, లేదా భర్తకి సరైన జాబ్ లేదని, ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని, ఇతరత్ర ఇన్కమ్ సోర్స్ ఏవీ లేదని చెప్పి భార్యని మానసికంగా వేధింపులు గురి చేస్తే అది క్రూయల్టీ కిందగా వస్తుంది. ఆ క్రూయల్టీని బేస్ చేసుకుని డివోర్స్ ఇవ్వచ్చు అన్నటువంటి ఒక గ్రౌండ్ రియాలిటీ మనకి కేసులు ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న కారణాలకు విడిపోవడం ఇటీవల కాలంలో సర్వత్రా సహజమైనప్పుడు కూడా కోర్టు ఎప్పుడు కూడా విడిపోమని చెప్పదు. మ్యాక్సిమం ఉండడానికే, అంటే ఒక ఇద్దరిని పెళ్లి చేయాలంటే కులమెత్తలు పెద్దలు ఉంటే సరిపోతుంది. అంటే ఇద్దరు మత పెద్దలు కానీ ఇరు వర్గీయులకు సంబంధించి కులం సంబంధించిన వల్ల ఇరు వర్గీయులు కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు ఉంటే పెళ్లి చేయడానికి ఇద్దరు సరిపోతారు. కానీ వాళ్ళ మధ్య సమస్యలు వచ్చిన తర్వాత ఆ సమస్యలకి చట్ట ప్రకారంగా విడిపోవాలంటే ఖచ్చితంగా కోర్టు అనేది ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉంటుంది. అక్కడ దట్స్ అ కోర్ట్ ఈజ్ మ్యాండేటరీ. అక్కడ కోర్టు మ్యాండేటరీ లేకుండా ఎవరైనా సరే లేదండి మా కులం చెప్పారనో, ఒక పేపర్ మీద రాసుకున్నామనో, ఒక అమౌంట్స్ తీసుకున్నాం అని చెప్పి ఒకరికొకరు విడిపోవడం అనేది చట్టరీత్యా నేరం. అంటే మత పెద్దలకు కానీ, కుల పెద్దలకు కానీ, ఇంటి పెద్దలకు కానీ, కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళని విడగొట్టే అధికారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి లేదు. కేవలం చట్ట ప్రకారంగా మాత్రమే విడాకులు తీసుకోవాలి. కానీ కలపాలంటే మాత్రం పెళ్లి మాత్రం చట్టబద్ధంగా జరగాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇంటి ఇరువర్గీయుల కుటుంబ సభ్యులు, ఇంటి పెద్దవాళ్ళు ఉండి మన యొక్క కస్టమ్స్, వాళ్ళ యొక్క ఆచార సంప్రదాయాల ప్రకారం ఏ సంప్రదాయాలు ఉంటాయో, ముఖ్యంగా అగ్నిహోత్రం చేసుకోవడం కానీ, ఇట్లాంటి అగ్నిహోత్రం, జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, సప్తపదులు తిరగడం, ఇటువంటి ప్రాథమికంగా ఉన్నటువంటి ఆచార సంప్రదాయాలతో పెళ్లి జరుపుకోవచ్చు. అక్కడ కోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ విడిపోవాలంటే మాత్రం తప్పనిసరిగా కోర్టు ఉండాలి. కోర్టుకు కూడా గ్రౌండ్ రియాలిటీస్ కావాలి, ఎవిడెన్సెస్ కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఆ జంట విడిపోవడానికి అవకాశం ఉంటుంది. సో చిన్న చిన్న కారణాలకు విడిపోవద్దని నేను చెప్తున్నాను. బట్ ఈ కేసు ఎందుకు మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నామంటే, ఒక మానసిక వేధింపులు అంటే భర్త యొక్క ఆదాయం కూడా లేదని చెప్పి, భర్తకి సరైన ఇన్కమ్ సోర్సెస్ లేదని, భర్తకి సరైన జాబ్ లేదనేటువంటి కూడా ఎగతాళి చేస్తూ భర్తను అనేక రకాలుగా ఇబ్బందులు పెడితే అది ఖచ్చితంగా క్రూయల్టీ కిందకు వస్తుంది అని చెప్తూ రీసెంట్గా ఇచ్చే ఈ యొక్క జడ్జిమెంట్ చాలా కేసెస్ కూడా ఒక రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. శ్రీ గారు, ట్రూ సార్, మీరు అన్నట్టుగానే ఇప్పుడున్న ప్రజెంట్ సమాజం ఎలా ఉంది అంటే, భార్యలే అనేక రకాలుగా భర్తల్ని హింసించడం మనం చూస్తున్నాం. అందులో ఇదొకటి అని చెప్పొచ్చు. ఇలా ఎవరైనా కూడా భర్తలు, సార్ మేము ఈ పరిస్థితుల్లోనే ఉన్నాము, ఇలాంటి సిచ్యువేషన్లో మాకు ఒక సొల్యూషన్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? ఎవరైనా సరే, ఎక్కడ వారైనా సరే కింద స్క్రోల్తో నెంబర్ని కాంటాక్ట్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. తప్పనిసరిగా మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. బట్ ప్రయారిటీ అపాయింట్మెంట్ తీసుకోండి, తప్పనిసరిగా వచ్చి కలవండి. మీకు ఎటువంటి సమస్య, ఫ్యామిలీ పరంగా కానీ లేదా ఏదైనా ప్రాపర్టీ సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా తక్షణమే కాల్ చేయండి. లీగల్ సావరన్లో ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.